హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. ఆ ప్రాజెక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి? వివరించడం. ఒక ప్రాజెక్ట్ గురించి వివరించండి అంటూ ఉంటారు కదా, ఒక సబ్జెక్ట్ గురించి వివరించండి అంటూ ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో మాట్లాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆర్ వివరించండి. ఆ టాపిక్ గురించి మాకు తెలియట్లేదు, మీరు కొంచెం వివరిస్తారా? అలాగే మీరు ఇంగ్లీష్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఇంగ్లీష్లో కొంచెం వివరిస్తారా? మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో మాట్లాడుతూ ఉంటాము. సో ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫస్ట్ వన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్ అంటే మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని, ఒక వివరించగలరా అని. ఓకేనా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్ అంటే మీరు అది వివరించగలరా అని. ఓకేనా? ఏదో ఒక థింగ్, ఒక సబ్జెక్ట్ గురించో ఏదో ఇక్కడ నేను దట్ అనే యూజ్ చేశాను కదా, మీరు అక్కడ సబ్జెక్ట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను అని. ఓకేనా? ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ అంటే నేను అది వివరించలేను అని, ఎందుకంటే నాకు తెలియదు. సో ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయవచ్చు. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ అంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను అని. ఓకేనా? మీరు ఆ టాపిక్ గురించి మీకు అవగాహన లేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చెప్తారు? ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ అంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను అని. ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. ఓకేనా? మీరు ఇంగ్లీష్లో వివరించాలి అని, ఆర్ ఎనీ టాపిక్. ఓకేనా? యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్లో వివరించాలి అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇట్స్ బెటర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిది అని. ఓకేనా? మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, ఇట్స్ బెటర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిది అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. సో ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ అంటే నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు అని. ఓకేనా? నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు అని. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ అంటే నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని. ఓకేనా? వివరించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే వివరించాల్సిన అవసరం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని ఆఫర్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ అంటే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని. ఓకేనా? నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ అంటే ఇంకొకసారి వివరించాల్సిన అవసరం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? షుడ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, చూడాలి. సో ఇలా లీ వచ్చేటప్పుడు మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? హౌ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ అంటే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని, నేను ఎలా వివరించాలి అని. ఓకేనా? దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, యూ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ లైక్ దట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? యూ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ లైక్ దట్ అంటే ఇది షుడ్ అనేది పాజిటివ్, షుడ్ నాట్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. యూ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ లైక్ దట్ అంటే మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అని. ఓకేనా? మీరు అలా వివరించకూడదు అని. ఏవైనా తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, మీరు అప్పుడు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. యూ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ లైక్ దట్ అంటే మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇదే. నెక్స్ట్ వన్, హౌ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అని. ఓకేనా? హౌ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ అంటే మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అని. మంచిగా చేశారా లేదా ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు.
హౌ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ అంటే మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా అని. ఇక్కడ ఏంటి, హౌ డిడ్ యూ అంటే మీరు ఎలా చేశారు అని, డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ అంటే మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా అని, వివరించారా అని. ఓకేనా. డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ అంటే మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది ఒక ఇంటరోగేటివ్ సెంటెన్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్, మే ఐ ఎక్స్ప్లెయిన్ దట్, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా అని. ఓకేనా. మే ఐ ఎక్స్ప్లెయిన్ దట్ అంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా, వివరించవచ్చా అని, ఇలాంటి మీనింగ్లో వస్తుంది అనమాట. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, మీరు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని. ఓకేనా. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్లో వివరించగలరా అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, సారీ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. మనం దానికి ఆన్సర్గా ఏమి ఇవ్వచ్చు అంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. సారీ నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను అని. ఓకేనా. నేను ఇంగ్లీష్లో వివరించలేను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, హ్యాడ్ టు అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తాము, వెళ్ళాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, కలవాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది. సో ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం హ్యాడ్ టు అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి, ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. మనకి ఇష్టం లేదు, మనకి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇష్టం లేదు, బట్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. ఇక్కడ సెంటెన్స్ ఏంటి, ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఇంగ్లీష్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని. ఓకేనా. అతను ఇంగ్లీష్లో వివరిస్తున్నాడు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, కుడ్ నాట్ అనేది ఏంటి, వెళ్ళలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు, ఇలా చూడలేకపోయాడు. సో ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం కుడ్ అనేది యూస్ చేస్తాం కదా. కుడ్ నాట్ అనేది ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్. ఓకేనా. హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అని. ఓకేనా. అతను ఇంగ్లీష్లో వివరించలేకపోయాడు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, షీ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ వన్స్. దీని యొక్క మీనింగ్ ఏంటి, వాంట్ టు అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, ఐ వి యూ దే వచ్చేటప్పుడు వాంట్ టు వస్తుంది. హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు వాంట్స్ అనేది వస్తుంది. ఓకేనా. షీ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ వాంట్స్ అంటే ఆమె ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది అని. ఓకేనా. షీ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ వన్స్ అంటే ఆమె ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, యూ నీడ్ టు అనేది ఏంటి, అవసరం. నీడ్ టు అంటే ఏంటి, అవసరం. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే మీరు వివరించాల్సిన అవసరం ఉంది అని. ఓకేనా. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హీ నీడ్స్ టు ఎక్స్ప్లెయిన్ అతను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని. యూ చెప్పాను కదా ఇందాక, ఐ వి యూ దే వచ్చేటప్పుడు నీడ్ టు యూస్ చేయాలి. హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు నీడ్స్ అనేది యూస్ చేయాలి. ఓకేనా. హీ నీడ్స్ టు ఎక్స్ప్లెయిన్ అంటే అతను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ జస్ట్ నౌ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నేను జస్ట్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను అని. ఓకేనా. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హీ హ్యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ జస్ట్ నౌ. సో ఇక్కడ కూడా ఏంటి, హ్యాజ్ వచ్చింది. హీ వచ్చేటప్పుడు హ్యాజ్ వచ్చింది కదా. ఐ వి యూ దే వచ్చేటప్పుడు హ్యావ్ అని యూస్ చేయాలి. హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు హ్యాజ్ అనేది యూస్ చేయాలి. సో ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హ్యాజ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. హీ హ్యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ జస్ట్ నౌ అంటే అతను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాడు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, కీప్ ఎక్స్ప్లెయినింగ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి అని. ఓకేనా. ఆర్ వివరిస్తూ ఉండండి, వాళ్ళకు కొంచెం వివరిస్తూ ఉండండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. కీప్ ఎక్స్ప్లెయినింగ్ అంటే
కీప్ ఎక్స్ప్లెయినింగ్ అంటే వివరిస్తూ ఉండండి అని, ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, డోంట్ ఎక్స్ప్లెయిన్ దాట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, అది ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అని. ఓర్ అబౌట్ దాట్ అని యూస్ చేస్తే డోంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అని, ఓకేనా, దాని గురించి వివరించొద్దు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వై ఆర్ యూ ఎక్స్ప్లెయినింగ్ దాట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, మీరు ఎందుకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని, ఓకేనా, మీరు ఎందుకు అది వివరిస్తున్నారు అని. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. వై ఆర్ యూ ఎక్స్ప్లెయినింగ్ దాట్ అంటే మీరు ఎందుకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని, ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వై ఆర్ యూ నాట్ ఎక్స్ప్లెయినింగ్. సో దీని యొక్క మీనింగ్ ఎందుకు, ఇది నెగిటివ్ అనమాట. వై ఆర్ యూ ఎక్స్ప్లెయినింగ్ అంటే పాజిటివ్, వై ఆర్ యూ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అంటే నెగిటివ్ అనమాట. వై ఆర్ యూ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అంటే మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు అని, ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వై షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఎందుకు వివరించాలి దాని గురించి ఆర్ ఎనీ టాపిక్ గురించి, ఓకేనా. వై షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ అంటే నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని, ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ దాట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది నాకు తెలియదు, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్ బట్టి ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. హౌ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ దాట్ అంటే నేను ఎలా అది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దాట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవడం లేదు అని, ఓకేనా. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ అంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవడం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి అంటూ ఉంటాం కదా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి ఇలా అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్ మరి ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఏమవుద్ది, డోంట్ లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, అతన్ని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వద్దు అని. ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట, ఓకేనా. డోంట్ లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్ అంటే అతన్ని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వద్దు అని. డోంట్ లెట్ హర్ ఎక్స్ప్లెయిన్ అంటే ఆమెను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వద్దు అని. సో ఇలా మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూస్ చేసి కూడా మాట్లాడవచ్చు, ఓకేనా. సో ఈ రకంగా మీరు మీ డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో ఈ రకంగా మీరు ఎక్స్ప్లెయిన్ యూస్ చేసి ఇన్ని రకాలుగా మీ డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.